ఏంటి 2 గంటలకు మించి ఫోన్ వాడితే ఇన్ని అనర్థాలా? ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్ మీడియా వచ్చాక మొబైల్ వాడకం మరింత పెరిగిపోయింది. కొందరైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ను స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇలా ఫోన్ను ఎక్కువగా వాడటం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. అయితే ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల ఏం జరుగుతుంది? అసలు ఫోన్ను ఎంతసేపు వాడాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్ మీడియా వచ్చాక మొబైల్ వాడకం మరింత పెరిగిపోయింది. కొందరైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ను స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇలా ఫోన్ను ఎక్కువగా వాడటం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం చాలా మందికి అలవాటు. ఇలా మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొందరు అదే పనిగా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఫోన్కు బానిసలైపోతారు. ఇది వాళ్ళను మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెద్దలు రోజుకు 2 గంటలకు మించి తమ ఫోన్లను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఫోన్ ఎక్కువగా వాడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి ఇక్కడ తెలుసుకుందాం. అతిగా ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు: ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు ఒత్తిడి పడి కళ్ళు పొడిబారడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఫోన్ను అతిగా వాడటం వల్ల ఆందోళన, నిరాశ, సామాజిక సంబంధాల నుండి వైదొలగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్ల నుండి వచ్చే బ్లూ లైట్ మన నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల మెడ, వీపు, భుజం నొప్పులు వస్తాయి. ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనం ఒక టైం ఫిక్స్ చేసుకుని రోజు టైం తర్వాత ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానుకోండి. ప్రతి 20 నిమిషాలకు మీ కళ్ళకు 20 సెకండ్ల విశ్రాంతి ఇవ్వండి. వారానికి కనీసం ఒక రోజు మీ ఫోన్ను పూర్తిగా దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, స్నేహితులతో నేరుగా మాట్లాడడం వంటి వాటిపై దృష్టి పెట్టండి. కానీ కొన్ని అలవాట్లు మీ మొబైల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.